అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు, ఓటి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. అండ్ ఐపీఎల్ లో అభిషేక్ శర్మ సెంచరీస్ కొట్టేశాక పేపర్ నోట్ సెలబ్రేషన్ చేశాడు. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ని విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ రీక్రియేట్ చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్లేయర్ నేమ్ కూడా అభిషేకే. మరి ఆ ప్లేయర్ ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఆర్హెచ్ టీమ్ సలీల్ అరోరా అనే ప్లేయర్ ని 1.5 crore పెట్టి కొన్నారు. అండ్ ఈ ప్లేయర్ డొమెస్టిక్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. తను ఉత్తరాఖండ్ కి అగైన్స్ గా జరిగిన మ్యాచ్ లో 84 balls లో 65 runs కొట్టేశాడు. ఇందులో 3 4లు అండ్ ఒక 6 అయితే ఉంది. తనైతే రిటైర్ అవుట్ గా బయలుదేరిగాడు. మేబీ ఇంజరీ అయ్యుండొచ్చు. హర్యానాకి అగైన్స్ గా జరిగిన మ్యాచ్ లో హర్షల్ పటేల్ 9.4 overs లో 69 runs ఇచ్చి 3 wickets తీశాడు. అండ్ ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ అయితే ఉంది. జీసన్ అన్సారీ బరోడాకి అగైన్స్ గా జరిగిన మ్యాచ్ లో 10 overs లో 53 runs ఇచ్చి 3 wickets తీశాడు. తన ఎకానమీ కేవలం 5.3 గా ఉంది. టీమ్ లో అందరికన్నా తనదే బెస్ట్ ఎకానమీగా ఉంది. అండ్ ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉంది. జీసన్ అన్సారీ అయితే ప్రతి మ్యాచ్ లో వికెట్స్ ఇస్తున్నాడు. అండ్ ప్రతి వీడియో తన గురించి చెప్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ లో 4 wickets, సెకండ్ మ్యాచ్ లో 4 wickets అండ్ థర్డ్ మ్యాచ్ లో 3 wickets. తను 3 మ్యాచ్ లో టోటల్ గా 11 wickets తీశాడు. లీడింగ్ వికెట్ టేకర్స్ లో టాప్ 3 లో ఉన్నాడు. అండ్ మిగతా టాప్ ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే తనే బెస్ట్ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ ఉత్తరాఖండ్ కి అగైన్స్ గా జరిగిన మ్యాచ్ లో 26 balls లో 30 runs స్కోర్ చేశాడు. అండ్ బౌలింగ్ లో 9 overs లో 39 runs ఇచ్చి 2 wickets తీశాడు. తన ఎకానమీ కేవలం 4.3 గా ఉంది. అభిషేక్ అయితే బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఛత్తీస్గఢ్ కి అగైన్స్ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పేరున అభిషేక్ పోరెల్ 84 balls లో 106 runs కొట్టేశాడు. సెంచరీ స్కోర్ చేశాక అభిషేక్ పోరెల్ అభిషేక్ శర్మల పేపర్ నోట్ సెలబ్రేషన్ చేశాడు. ఆ పేపర్ లో ఏం రాస్తుందంటే సబ్స్క్రైబ్ టు ఏఎస్ఎన్ స్పోర్ట్స్ అని. ఏఎస్ఎన్ స్పోర్ట్స్ అంటే ఎవరైనా నాలెడ్జ్ చేస్తున్నారా? మీరు వీడియో చూస్తున్న ఛానల్ పేరు ఒకసారి చూడండి. సో విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచెస్ ఏవి టెలికాస్ట్ అవ్వట్లేదు. సో తన పేపర్ లో ఏం రాసాడో ఇంకా ఎవరికి తెలియదు. మరి ఈ ప్లేయర్స్ లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారా? గంట కొట్టండి. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే సబ్స్క్రైబ్ చేస్తా.